స్టార్ట్. అందరికీ నమస్తే. నేను మీ ఆసంపల్లి సంపత్ కుమార్. ఈరోజు నేను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు, అలాగే రైతులకు రైతు బంధు వస్తలేదన్నటువంటి ఉద్దేశంతో రైతు పక్షాన మేము గలం విప్పినందుకు నన్ను ఈ యొక్క మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి కేసులో ఇరికించి అన్యాయంగా, అనైతికంగా, అసత్యమైనటువంటి కేసులో ఇరికించి ఈరోజు కోర్టు మెట్లు ఎక్కే విధంగా చేసిండు. అయ్యా, నేను మంత్రి గారిని అడుగుతున్నా, ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో మరి ప్రజలమైనటువంటి మేము ప్రభుత్వాన్ని నిలదీసడానికి హక్కు లేదని నేను అడుగుతున్నా. ముఖ్యంగా నేనేం చేసినా కేవలం వచ్చినటువంటి పోస్టును నేను షేర్ చేసిన దానికి నీ దగ్గర అధికార బలం ఉన్నదని, పోలీస్ బలం ఉన్నదని, నేను ఒక విద్యార్థి దశ నుండి ఉద్యమం చేసుకుంటూ వచ్చిన నాకు కేసులేం కొత్త కాదు. కానీ మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే ఏదైతే సామాజిక వర్గం నుండి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో అదే సామాజిక వర్గం యొక్క యువకులమైనటువంటి నా పైన కావచ్చు, తిరుపతి సురేష్ గారి పైన కావచ్చు, ఈరోజు కేసు పెడితే, అన్యాయంగా కేసు పెడితే మేము కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయ్యా, నీకు మంత్రి పదవి ఇచ్చింది, నీకు ఎమ్మెల్యే ఇచ్చింది, నీకు ఎమ్మెల్యేని చేసింది కూడా ఈ సామాజిక వర్గం నుండే. ఆ సామాజిక వర్గం అయినటువంటి ఎస్సీ ఎస్టీ మమ్మల మీరు ఈ రకంగా దెబ్బతీస్తే నిజంగా మరి ఇది నవ్వాలా ఏడవాలా ఒకసారి నువ్వే ఆలోచించుకోవాలి. ఈరోజు మేము పోస్టు పెట్టినందుకు, ప్రజల కోసం వచ్చేటువంటి హక్కులను ప్రశ్నించినందుకు ఈరోజు కేసు పెట్టిన ఓకే. కానీ నీకు మంత్రి పదవి ఇచ్చింది 4 మంచి పనులు చేయమని, కానీ మా పైన తప్పుడు కేసులు పెట్టమని కాదు. నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చింది 4 మంచి పనులు చేయమని, కానీ మా పైన తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ నిర్బంధించమని కాదు. ఇదేనా మీకు ఇచ్చింది? మీకు చేతనైతే మంత్రి గారు, మీకు చేతనైతే మీరు ఈ నియోజకవర్గానికి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 45,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానన్నారు. ఇప్పటికి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలే. అంటే మేము ప్రశ్నించినందుకు మా మీద కేసులు. అధికారం నీ దగ్గర ఉంది కదా అని. సరే, 5 సంవత్సరాలు చేసుకుంటావు చేసుకో. కానీ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు తప్పకుండా బీఆర్ఎస్ సైనికులుగా, బాల్క సుమన్ గారి అభిమానులుగా, కేసీఆర్ గారి శిష్యులుగా తప్పకుండా ప్రజల పక్షాన, ప్రజా గొంతుకగా తప్పకుండా నిలదీస్తూ అడుగడుగున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. ఇప్పటికైనా మంత్రి గారు, మీరు మా పైన కేసులు పెట్టే విషయం ఏదైతే ఉందో ఆ దూకుడును తగ్గించి ఈ నియోజకవర్గానికి మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే విషయంలో మీరు దూకుడు పెంచాలి. మీరు ఏదైతే దూకుడు పెంచుతున్నారో మా మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టడానికి, దాన్ని పక్కన పెట్టి ఈ నియోజకవర్గం ప్రజలకు మీరు ఏదైతే చేస్తామన్నారో ఆ విషయం మీద మీరు దృష్టి పెట్టి మీరు ఇప్పటికైనా ఇలాంటి అన్యాయమైనటువంటి కేసులు, అనైతికమైనటువంటి కేసులు, అసత్యమైనటువంటి కేసులు మా ఎస్సీ విద్యార్థులపైన, మా ఎస్సీ యువకులపైన పెడితే తప్పకుండా ఎస్సీ యువకులను రాజకీయంగా రాకుండా అడ్డుకునేది మీరే అని ఈ యొక్క సమాజం గుర్తిస్తుంది. తప్పకుండా తస్మాత్ జాగ్రత్త అని నేను మంత్రి గారికి నేను చెప్తూ, మరీ ముఖ్యంగా వీరికి బుద్ధి చెప్పాలంటే తప్పకుండా ప్రజలారా, ఈ చెన్నూరు పట్టణం కావచ్చు, కేతన్పల్లి పట్టణం కావచ్చు, తప్పకుండా మీరు ఆలోచించండి. ఈరోజు మాకు జరిగింది, రేపు మీ ఇళ్లలో ఉన్నటువంటి మీ యొక్క కొడుకులకు జరగదా, మీ యొక్క యువకులకు జరగదా ఇదే పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. కాబట్టి వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే తప్పకుండా రేపు 11వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి, ఈ యొక్క వివేక్ వెంకటస్వామికి తగిన బుద్ధి చెప్పే విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మరి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని తెలియజేస్తూ, ఇప్పటికైనా ఇలాంటి అనవసరమైనటువంటి కేసులను మానుకోవాలి. చేతనైతే 4 మంచి పనులు చేయాలని మంత్రి గారికి మరి నేను తెలియజేస్తూ, జై తెలంగాణ.